రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని చూసే తాము ఏ ప్రాంతంలో పర్యటించినా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం తనయుడు తోట శ్రీరామ్జీ అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ సోదరుడు ముత్యాల సతీష్లు అన్నారు. గురువారం ఉదయం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ నామినేషన్ చేస్తున్న కార్యక్రమానికి వారి ఇరువురు నాయకులు ప్రత్యేకంగా పాల్గొని విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తోట నరసింహం తనయుడు తోట శ్రీరామ్జీ మాట్లాడుతూ సునీల్ నామినేషన్ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గం నుండి వేలాదిగా వైసీపీ కార్యకర్తలు తరలిరావడం జరిగిందని, పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల కంటే జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కు భారీ మెజార్టీ తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రస్తుత తరుణంలో కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ పార్లమెంటు పరిధిలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకంగా సొంత మేనిఫెస్టోని ప్రవేశపెట్టడమే కాకుండా పార్లమెంటు పరిధిలో ఉన్న 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి వెచ్చించి అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారన్నారు. ముత్యాల సతీష్ మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి లక్షలాదిగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి సొసైటీ అధ్యక్షులు పాము సూరిబాబు, ముత్యాల సతీష్, ముత్యాల శ్రీనివాస్, బండారు రాజా, జోకా శ్రీను, తోట బాబ్జీ, తోట అయ్యన్న, గొరకపూడి గోపినాథ్, వేగి రామకృష్ణ, పాముల చెంటి, శెట్టి సోమరాజు, బొట్టేటి గణపతి, కర్రి వెంకటరమణమూర్తి, పిలాలవ సుబ్రహ్మణ్యం, ఆడారి గంగబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చలమలశెట్టి సునీల్ గారు ఈరోజు నామినేషన్ ప్రజలందరూ ఆశీర్వదించడానికి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారండి. సునీల్ గారికి ఇది నామినేషన్ పర్వాలేదు, విజయయాత్రలాగా అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ మా వైఎస్ఆర్ పార్టీ నుంచి 7 నియోజకవర్గాల్లో కూడా అత్యంత భారీగా తరలి వెళ్ళి నామినేషన్ వేయించారు నాయకులతోటి. సునీల్ గారు ఒకటి, జగన్ గారు ఒకటే మాట ఇచ్చారు. ఈ పార్లమెంట్ 7 స్థానాలు కూడా హైయెస్ట్ మెజారిటీతో తీసుకెళ్లి జగన్ గారు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదన్నీ 7 హైయెస్ట్ మెజారిటీతో నెక్కితే కాకినాడ పార్లమెంట్ నుంచి చెప్పుకుంటూ సెలవు. జై ముద్గడ, జై జగన్, జై సునీల్, జై ముద్గడ, జై సునీల్, జై ముద్రగడ, జై జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడలో మన ప్రియతమ నాయకులు, అందరికీ అత్యంత ఆప్తులైనటువంటి మా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ చలమలశెట్టి సునీల్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. కావున మేము జగ్గంపేట నియోజకవర్గ తరఫున తోట నరసింహ గారి ఆదేశాల మేరకు కొన్ని వేల సంఖ్యలో బైక్ ర్యాలీ అవనివ్వండి, కారులు అవనివ్వండి, కొన్ని వేల సంఖ్యలో ఈరోజు కాకినాడ చేరుకొని మా సునీల్ గారికి మద్దతు తెలపడం జరిగింది. ఖచ్చితంగా మనకి గతంలో ఎప్పుడు చూసుకున్నా ఏ నాయకుడు చేయని విధంగా మనకి ఈరోజు సొంతంగా ఒక మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల్లో నేరుగా రావడం జరుగుతుంది. అందుకే జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేదలు కానీ, ముఖ్యంగా యువకులు కానీ అందరూ కూడా సునీల్ గారు వెంటే ఉన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా సునీల్ గారు గెలవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన మనం పార్లమెంట్లో అతి కొద్ది రోజుల్లోనే ఆయన మనం పార్లమెంట్లో చూడబోతున్నాం. అంతేకాదు మీరు చూసుకున్నట్టయితే గడిచిన ఈ వచ్చే 5 ఏళ్లలో గ్రామానికి ₹1 చొప్పున 400 గ్రామాన్ని దత్తత తీసుకొని 400 కోట్లు ఆయన ఖర్చు చేయడం జరుగుతుంది. ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మాట మీద అయితే ఉంటారు, చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. అలాంటి వ్యక్తి సునీల్ గారు. ఎంతో సేవా దృక్పథంతో ముందుకు నడిచే మన సునీల్ గారికి మనందరం కూడా తోడుగా ఉండాలి, అండగా ఉండాలి. ఈ వచ్చే ఎన్నికల్లో సునీల్ గారిని భారీ మెజార్టీతో మేము అందరం కూడా గెలిపించుకుంటాం. మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి తరఫున ఈ మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అంతేకాదు ఇక్కడే చెప్తున్నాను, కాకినాడ నడిబొట్టుని చెప్తున్నాను, మీరందరూ కూడా అంటే ఈ ఎన్నికలు అయ్యాక సునీల్ గారు గెలుపొందుతారు. ఆ గెలుపొందాక మీ అందరూ కూడా ఒక లిస్ట్ అన్నది తెప్పించుకుంటే, ఏ నియోజకవర్గ లిస్ట్ అన్నది తెప్పించుకుంటే ఆ లిస్ట్ లో మొట్టమొదటి స్థానంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉంటది. అది ఖచ్చితంగా సునీల్ గారికి మా జగ్గంపేట నియోజకవర్గ తరఫున భారీ మెజార్టీ వేస్తామని చెప్పేసి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నారు. జై జగన్.